గ్రామంలో వందనాలు తెలుసు. మనకి కొత్త సంవత్సరం మొన్నే వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనసులు అయిపోయి ఏదో మాటలు వచ్చేసి మరి ఇంకొక 5 మాసాలు అయితే మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చింది. అంటే సంవత్సరాలు వేగంగా జరుగుతుంది. దినములు మరీ వేగంగా జరుగుతున్నాయి. మరి గడియలు అయితే మాత్రం చాలా మరి పరిగెత్తుగా తీసుకోవాలి. మరి కాలం పరిగెత్తుతూ ఉన్నాయి. మరి అందులో మనం గాలి వేగంగా వస్తూ ఉంది. ఆ గాలి వీచే ప్రాంతంలో మనం ఉన్నాము. మనం కూడా గాలికి మరి కొట్టుకొనుకోకుండా, లేకపోతే ఆ గాలి మనల్ని ఇబ్బంది పెట్టకుండా దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే కాలంతో వేగంగా వెళ్ళేటప్పుడు రక్షణ పొందినటువంటి మనము నిమ్మడంగా ఉండకూడదు. అంటే ఏం చేయాలన్నా పరిగెత్తాలా అంటే రక్షణ పొందినటువంటి మనము రక్షణ లేని వారి కోసం మరి ప్రభు పనిని చేయాలి. దేవుని సేవ చేయాలి. దేవుని సేవ మరి సేవకులుగా పూర్తిగా మరి నడిపింపు లేకుండా మరి సమర్పించుకోవడం కాదు. కానీ రక్షణ పొందినటువంటి రక్షణ లేనటువంటి వారి కోసం ప్రార్థన చేయాలి, సాక్ష్యం చెప్పాలి, వాక్యం చెప్పాలి, పత్రికలు పంచాలి. వాళ్ళ కోసం మనకు ఉపచారం చేయాలి. అప్పుడు చేసినప్పుడు వాళ్ళు మన యొక్క ఉపచారాన్ని బట్టి, మన యొక్క సత్ప్రవర్తన బట్టి అనేకులు మార్పు చెందడానికి కారణం. అలా లేకపోతే ఈ రోజుల్లో మరి మన దేశంలోనే చాలా రాష్ట్రాలలో దేవుని వాక్యం మరి ముగించబడింది. అందరూ బహిరంగంగా ఇదివరకు మైకులతో మైకులు కొట్టుకొని తిరిగి ప్రచారం చేసే పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా బంద్ అయిపోయింది. మందిరాల్లో కూడా కూడే పరిస్థితి లేనటువంటి మరి ప్రాంతాలని మరి పాలకులు అలా చేశారు. కానీ మన ప్రాంతానికి ఇంకా పరిస్థితి రాలేదు కాబట్టి మనం ప్రభుత్వాన్ని చేయడానికి మరి శ్రద్ధాభక్తులతో దేవుని సేవ చేయాలి. ఏ పని చేస్తున్నాక దేవుని పని చేయడానికి మనం సమయాన్ని కేటాయించాం. అప్పుడు మాత్రమే మనం పొందినటువంటి రక్షణకి దేవుడు మనం రక్షించిన దానికి ఒక అర్థం పరమార్థం అనేది కనుక ఈ సమయంలో ప్రభు మరి తల్లిని మనం ఆరాధన చేయకూడదు. ప్రభు లేఖ భాగాల గురించి ఒక భాగాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతున్నాం. 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడు పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను. అయినను వినయం గల వారి ప్రాణాలను ఉత్సవింపజేయటను, నలిగిన వారి ప్రాణాలను ఉత్సవింపజేయటను, వినయం గల వారి యొక్కను దేనకృషి గల వారి యొక్కను నివసించుచున్నాను. మనం చదువుకున్నటువంటి భాగంలో ఎన్ని అంశాలు మనం గమనించగలం? ప్రభు యొక్క మరి దేవుని యొక్క మరి స్థితిని, ఆయన యొక్క శక్తి ఇక్కడ 4 భాగాలుగా మనం గమనించగలం. మొదటిది మహాగణుడును, రెండవది మహోన్నతుడు, మూడవది పరిశుద్ధుడు, 4వది చైతన్యవాసి. ఇవి దేవుడికి ఉన్నటువంటి మరి ఆ గొప్ప ఏమనొచ్చుకోవటం దేవుడికి ఉన్నటువంటి హోదా, ప్రభువుకు ఉన్నటువంటి గొప్ప మరి లక్షణాలుగా, లేకపోతే ఆ ఉన్నతమైనటువంటి స్థానాలుగా మనం చెప్పవచ్చు. దేవుడు నమ్మినటువంటి వారికి కూడా ఆయన ఏమన్నట్టు ప్రభు శిష్యులు బట్టి, మీరు నన్ను నమ్మినట్లయితే నా నామం పేరిట ప్రార్థన చేసినా, ఏది చేసినా నేను చేసినట్టుగానే అది పని చేసి ప్రార్థన చేశాను. మగవారికి మానవచ్చు, చెవిటి వారు వినగలుగుతున్నారు, కుంటివారు నడవగలుగుతున్నారు. ఇవన్నీ కూడా నా నామ పేరట నన్ను నమ్మి నా అవగాహన నడుస్తూ
ఉంటే మీరు చేసిన కానీ విని ఇలాగే జరుగుతుంది. అది సాక్షాత్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. దర్శకులుగా మరి అనేక మంది కోసం ప్రార్థన చేస్తామంటే దేవుడు స్వస్థతను వారి నోటి వాక్కుల ద్వారా, వారి చేతి హస్తాలు మరి ఉంచడం ద్వారా ప్రభు కార్యం నిర్వహిస్తారు. కనుక దేవుడు తన బిడ్డలకు ఆయనకున్నటువంటి శక్తిని, ప్రభావాన్ని ఆయన వారికి మరి ద్రోహంగా మనం చేస్తాం. కనుక ఆయనకున్నటువంటి గొప్ప బాబు మరి అది ఆయన కంటే కొంచెం మనం కొంచెం తక్కువ చేశాడు, కానీ ఆయనకు ఉన్నటువంటి ప్రతి మరి ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనకి ఇచ్చాడు. అందువల్ల దేవుని బట్టి దేవుని బిడ్డలను గౌరవించే పరిస్థితి మనం చూడగలుగుతాం. మొదటిగా ఆయన మహాగణుడు. ఏం చేసి ఆయన యొక్క మహాగణత మనం పొందగలిగాము, ఆయన మహాగణుడు మనం చెప్పుకోగలిగంటే, మరి మనం కానీ గమనించినట్లయితే యావత్ సృష్టి కూడా దేవుని యొక్క నోటి మాటతో కలిగింది. మనం ఆదికాండంలో చూసినట్లయితే చూడండి, ఆదికాండం మొదట ఆది దేవుడు భూమి ఆకాశం సృజించను, భూమి నిరాకారంగాను శూన్యముగాను చీకటి అగాధములను కమ్మినను, దేవుని ఆత్మ జలముల పైన అలవాటును. ఇలా దేవుడు భూమి ఆకాశం కలుగులుగా అంటే కలిగింది. చూడండి, భూమి ఎంత ఉందండి? కొన్ని మరి వేల కిలోమీటర్లు భూమి ఉంది, నీరు కాకుండా. మరి మొత్తం ఎంతో కష్టపడి దేవుడు చేయలేదు. నోటి మాటతో భూమి కలుగులుగా కాదు, నోటి మాటతో ఆకాశములు కలుగులుగా కాదు. ఆకాశాలు ఏమున్నాయి? ఆకాశము, మహాకాశము, పరాకాశం. ఆకాశం మనకి మన కనుచూపు మేరలో కనబడతా ఉన్నది. శూన్యంలోకి వెళ్ళకముందు, అంటే గాలి ఎక్కడ అయితే ఉంటుందో అది మొత్తం కూడా ఆకాశం. ఇప్పుడు విమానాలు తిరగలుగుతున్నాయి, పక్షులు ఎవరు ఎగరగలుగుతున్నాయి, అవి ఆకాశంలో కలగాలి. ఆ తర్వాత రెండోది మహాకాశం, మూడోది పరాకాశం, ఆ తర్వాత పరలోకం. మరి ఇంత మరి ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ఉన్నతమైనటువంటి స్థితిని కలుగజేసినటువంటి వాడు దేవుడు. అందువలన ఆయన 6 దినాలు ఏం చేశాడు? సృష్టి యావత్తును కూడా, భూమిని, ఆకాశాన్ని, ఆ సముద్రాలను, నక్షత్రాలని, అంతేకాకుండా జలచరాలని, భూచరాలని అన్నిటిని కూడా సృష్టించి తర్వాత దేవుడు విశ్రమించాడు. తర్వాత ఇవన్నీ చేసినటువంటి దేవుడు నరుని కూడా ట్రై చేశాడు. మట్టి తీసుకొని మట్టిలో బొమ్మగా చేసి 10 నాస్కరంలో జీవవాయువుని పోదగానే నరుడు జీవాత్మైనటువంటి నరుడు. మరి ఆ నరుడికి ఎంత బాధ ఇచ్చాడు? ప్రతి దానికి నువ్వు పేరు పెట్టమని చెప్పేసి, యేసు ప్రభువా ఇది పెట్టానా, దేవా ఇది పెట్టానా అని అడగ. ఆయన నోటిగా నేను వాడుతున్నాడు. అందువల్ల ఆదాము ఏ పేరు అయితే పెట్టాడో అన్నిటి కూడా ఈరోజు పిలువబడతా ఉన్నాయి. ఒక మనుషుల పేర్లు తప్పక లేదు కదా, ఇక ఉన్నటువంటి అన్నిటి పేర్లు కూడా ఆదాము పెట్టాడు. కనుక దేవుని యొక్క ఘనత బాణకు కూడా అన్నట్టు మరి ఇచ్చినట్టుగా మనం చూడాలి. అందువలన యావత్తు సృష్టిని చేసినటువంటి దేవుడు ఈయన మహాగరుడుగా పిలవాలి. నీకు ఏ గ్రంథాల్లో గమనించినా ఇంత వివరంగా సృష్టిని సృష్టించినట్టు, మరి మానవుని సృష్టించినట్టు ఇవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోలేము. అవన్నీ కూడా మర్మంగా ఉంటాయి. అందువలన ఏది కూడా సత్యాన్ని బయలుపరిచినట్టుగా మనం చూడలేదు. అన్ని చేసి కూడా చివరికి బైబిల్ దగ్గరకు వస్తేనే అంతా కూడా క్లియర్గా తెలుస్తుంది. కానీ దీన్ని మత గ్రంథంగా భావించే అనేకులు యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి మనోనేత్రాలు ఏం చేసింది? గురుడిగా చేసింది. దాన్ని వెలుగును చూడలేకపోతున్నాను. యేసు ప్రభువు చెప్పాడు కదా, నేను లోకానికి వెలుగుని. కనుక వెలుగైనటువంటి దేవుడు
సృష్టికర్త అయినటువంటి దేవుడు, మరి ముఖ్యంగా నీకు నాకు ఈ లోకానికి రక్షణకర్త అయినటువంటి దేవుడు ఆయన మహాగణుడుగా పిలవడు. కనుక ఆయన మహాగణత గురించి చెప్పుకోవడానికి ఎంతో మరి సమయం పడుతుంది. కనుక ఇవన్నీ కూడా మన కళ్ళకు కనబడుతూ ఉన్నాయి. కనుక ఆయన మహాగణుడుగా పిలవడు. ఆయన నమ్మినటువంటి వారు అన్నారు, నన్ను కనవచ్చు అని దేవుని కనపరచదు. మరి దేవుని పేరు మనం కానీ ఆయన ఘనత మనం కొద్ది భూలోకంలో ఆయన ఘనతను సాధించడానికి మనం సంసిద్ధంగా ఉంటే, సిద్ధపడి వెళ్తా ఉంటే, దేవుడు ఆయన యొక్క ఘనత మహిమ ప్రభావాలు మనకు కూడా మన ద్వారా ఆయన పొందేవాడుగా, ఆ గౌరవం మనకు ఆపాదించేవాడుగా. కనుక ఆయన మహాగణతను మరి అనేక విధాలుగా మనం చెప్పుకోవచ్చు. రెండోదిగా మనం గమనించినట్లయితే మహోన్నతుడు అంటే ఉన్నతమైనటువంటి స్థానంలో నివసించేవాడు, ఉన్నతమైనటువంటి ఎత్తైనటువంటి మరి స్థానాన్ని పొందినటువంటి వాడు మహోన్నతుడు. అదే మనం కానీ మేకా గ్రంథం 6:6 తీసుకుని చదవండి. మేకా పుస్తకం 6:6 మేకా 6. స్థానమైన దైవంలో ఆయనకు సంతోషం కలుగుతేనా నా దిక్లామున్నదే నా జ్యేష్ఠ పుత్రునే నేను ఇస్తున్నా, నా పాప పరిహారమున్నదే నా గర్భఫలమును నేను ఇస్తున్నా. మరి ఏమి ఇచ్చి కూడా మనం దేవుని తృప్తిపరచదు, ఏమి కూడా ఆయన మనం సంతోషపడలేదు. ఇవన్నీ కూడా ఆయన గురించి మనం ఏం చేయగలం? ఏం చేయలేదు. దీనికి ఒక పాట కూడా ఉంది కదా, ఏం పాట? వేలాది నదులను విస్తారత ఏమి చేసి కూడా మరి ఏమి కూడా ఆయన మనం కనపరచలేదు. ఒకవేళ మన ప్రథమ పుత్రుల నుంచి కూడా దేవుడికి మరి అంత మాత్రమే తృప్తి చెందించదు. బైబిల్లో ఒక స్త్రీ చక్కగా పిల్లలు లేనప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి వినయంతో దేవుడి దగ్గర ప్రార్థన చేసి దైవసేవకం చేసి ప్రార్థన చేసుకుని మొదటిగా పుట్టినటువంటి బిడ్డను నీకే ఇస్తాను ప్రభు అని ఒప్పుకుంది. ఎవరమ్మా? హన్నా విశ్వాసం దేవుడు గుర్తించాడు. హన్నా యొక్క అవసరం గుర్తించి మంచి మగబిడ్డను ఇచ్చాడు. ఇస్తే ఆమె దేవునికే అర్పించింది. ఆయన గొప్ప దైవజనుడుగా, వ్యవసాయకుడుగా, మరి ఇశ్రాయేలు రాజులను అభిషేకించే గొప్ప ప్రవక్తగా కూడా సమయాలను చూడాలి. కనుక దేవుని కోసం మంచిగా మనం ఆశిస్తే, విశ్వాసంతో మనం వేస్తుంటే అది మంచి ఫలితాన్ని ఇవ్వడానికి దేవుడు కూడా ఇష్టపడతాడు. అయితే మన కోరిక ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి, స్వార్థమైనదిగా ఉండాలి, ఇష్టమైనదిగా ఉండాలి, దేవునికి ఉండాలి. అలా ఉన్నప్పుడు అది ఎంత కఠినమైన మరి మనకంత అసాధ్యమైన దేవునికి సాధ్యం. కనుక ఆయన యొక్క మహోన్నతమైనటువంటి స్థితి ఏంటంటే ఏ వ్యక్తి కూడా మనం ఆయన చెప్తుకోవచ్చు. ఎందుకంటే అవన్నీ కూడా ఆయన మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి దేవునియే కాబట్టి మనం ఆయనకి చూడండి. ఇక్కడ 8వ వచనంలో మనుషుల ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడింది, న్యాయంగా నడుచుకోవటి, కనికరముతో చూపబడి, దేన మనసు కలిగి నీ దేవుని ప్రవర్తించుడు ఇస్తే కానీ యెహోవాని నడుపుతున్నాడు. ఆయన అడుగుతుంది ఏంది? మనుషులు ఏమడుగుతున్నాడు? న్యాయంగా నడుచో, కనికరము చూపు, దేని మనసు కలిగి. న్యాయంగా నడుచుకోమని అన్యాయం విడిచిపెట్టమని, కనికరం చూపమంటే ఇక ఎలాంటి మరి గొప్ప ఆవేశాలు కానీ పాపం కానీ చేయకుండా దేవుని మనసు అంటే నలిగినటువంటి మరి కలిగినటువంటి మనసు, మారు మనసు కలిగినటువంటి వ్యక్తి పొందాలి. ఈ ప్రవర్తన అంటే ఇదే దేవుడు మనం అడుగుతాం. కనుక అంత బహుమానమైనటువంటి వ్యక్తి కూడా మానవ దగ్గర నుంచి ఏం ఆశిస్తామన్నాడు? చాలా దేన స్థితిని
లోకానికి మరి మాదిరికరమైన స్థితిని ఆయన కోరుతాడు. మూడోదిగా మనం గమనించినట్లయితే పరిశుద్ధుడు ఆయన యొక్క మరి గొప్ప గుణాల్లో మూడోది ఏంటి? పరిశుద్ధత. అందుకే ఆయన మరి ఆయన తెలుసుకునే గ్రంథం, ఆయన గురించి తెలియజేసే గ్రంథం పేరు కూడా పరిశుద్ధ గ్రంథం అంటారు, హోలీ బైబిల్. మరి పరిశుద్ధ గ్రంథము అని దేనికి కూడా ఉంటుంది పేరు. పవర్ఫుల్ గ్రంథాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, కానీ పరిశుద్ధ గ్రంథం అని దేవుడు. బైబిల్లో ఏది జరిగిందో అది పరిశుద్ధాత్మ దేవుడు దానికి క్లియర్గా ఎలిమినేషన్ చేయకుండా, ఎడిట్ చేయకుండా జరిగినట్టుగా ఆదికాండం కాడించి పరిశుద్ధం. కొంతమంది బైబిల్లో కూడా మరి వారి ప్రవర్తన సరిగా తప్పులు చేశారు, అయినా కానీ దాన్ని డిలీట్ చేసి రాలేదు, ఉన్నది ఉన్నట్టుగా రాశారు. బైబిల్ రాసినటువంటి భక్తులు మరి మంచిని మంచిగానే చూపించాడు, చెడుగా కూడా చూపించాడు. మనం ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి. ఏదైతే ఇబ్బంది కలగకూడదో దాన్ని మరి ఆర్గ్యుమెంట్ చేస్తూ మనం సమయాన్ని వృధా చేయాలి. దేవుని యొక్క పరిశుద్ధత మరి ఎలా మనం గమనించగలమో చూద్దాం. లోకాసు వార్త 1:40-49. లోకాసు వార్త. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామం పరిశుద్ధమై. ఎవరున్నారు ఈ మాటలు? తల్లినటువంటి మరియ చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఏంటి ఆయన నామము. అంతేకాదు 2:14 సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు దేవుడి సమాధానం కలుగుతారని దేవుడికి స్తోత్రం చేస్తారు. మరి దేవుడు నమ్మినటువంటి వాళ్ళకి, పరిశుద్ధులుగా చేయబడినటువంటి వారికి భూమి ఏమున్నది? సమాధానం. సమాధానం ఉండాలంటే పరిశుద్ధ జీవితం ఎంతైనా అవసరం. యెషయా గ్రంథం 6:3 యెషయా గ్రంథం 6:3. చాలు చాలు. పరిశుద్ధత ఉండడం వలన ఎన్ని రకాల మరి ఎన్ని రకాల కార్యాలు చేయగలమో మనం ఇక్కడ గమనించగలిగాం. వారు సైనికులుగా తిరిగి యెహోవా పరిశుద్ధులు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తుంది. ఎవరు వీళ్ళు? ఎవరు గాన ప్రతిగానాలు చేస్తుంది? దేవుడి దూతలు. దేవుడి దూతలు ప్రతిధ్వని దేవుని యొక్క పరిశుద్ధతను నిర్వహిస్తా ఉన్నారు. పరిశుద్ధుడు 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 అని మరి వారు గాన ప్రతిగానాలు చేస్తారు. దేవుడిని అలా దేవుడు స్తుతించాడు. మనం కూడా పరలోక రాజ్యంలో దేవుడి దూతలతో కలిసి ఈ స్థితిని పొందాలంటే మరి మనం ఏం చేయాలి? దేవ మనసు కలిగి దేవుడి సన్నిధిలో తగ్గించుకొని పాపాలను విడిచిపెట్టి, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుడు కనికరం పొందినాడు. కనుక కనికరం పొందినటువంటి మనము కనికరం కలిగినటువంటి దేవుని ఇలా దేవుని దూతలాగా స్తుతించి ఆరాధించాలంటే, ఆ సమయం రావాలంటే మనకి భూమి మీద మనం చేయవలసిన ఎన్నో దేవుని బిడ్డలంగా మార్చబడాలి. దేవుని మరి స్వార్థ వ్యాప్తి కోసం భూమి మీద మనం పనిచేయాలి. వెయ్యంలో పాలనలో కూడా దేవుని యొక్క మరి పాలనలో మనం ఉండాలి. ఆ తర్వాత దేవుడి రాజ్యంలో దేవుని దూతలతో కలిసి ఇలా దేవుని యొక్క పరిశుద్ధతను కొనియాడాలంటే మనం దేని మనసు కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, పాప పరిహారం జరిగి ఉండాలి.
ఇవన్నీ కూడా జరగవలసినటువంటి వాళ్ళు. కనుక పరిశుద్ధులైనటువంటి దేవుడిని మనం కూడా దేవుడి దూతల మాదిరిగా పరిశుద్ధంగా సృష్టించాలంటే సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. ఈ రోజు లోకమంతా కూడా ఉన్నది, మనుషులు సజీవులుగా ఉన్నారంటే దేవుడిని మహిమపరిచే వాళ్ళు అనేక మంది ఉండబట్టే అది జరుగుతుంది. అనేకులు భూమిలో ఉన్నటువంటి మానవులు సాధారణ శక్తి చేత మరి అనేక మంది బాధించబడుతున్నటువంటి మానవుల కోసం ప్రార్థన చేసే దేవుడు ప్రజలు ఉండబట్టే భూమి కొంతైనా ప్రశాంతంగా భూమి మీద మనుషులు ఉండలేదు. కనుక దేవుడి యొక్క పరిశుద్ధత ఎంత గొప్ప పనుల్ని చేస్తాము. నాలుగోదిగా మనం గమనిస్తాం, ఇంకొక చిన్న వచనం కూడా యెషయా గ్రంథం 9:6 వచనం చదవండి. 9:6 వచనం. ఏలయనగా బలవంతుడైన దేవుడు అధిపతి అతనికి పేరు పెట్టబడు. ఈయన కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుడికి ఉన్నటువంటి గొప్ప గుణాలు. కనుక ఆయన మహాభక్తుడు పరిశుద్ధుడు అంటే మరి అనేక రీతిలుగా మానవాన్ని ఆదుకుంటున్నాడు, రక్షిస్తా ఉన్నాడు. అంతేకాదు ఆయన నాలుగోది ఆయన నిత్య నివాసి అయినటువంటి దేవుడుగా తన వాక్కులను సెలవిస్తా ఉన్నాడు. మరి నిత్య నివాసి అయినటువంటి దేవుడు అంటే మానవునికి నిత్య నివాసం భూమి మీద ఉందా? నిత్యం జీవించే స్థితి ఉంటే నివాసం అవసరం, అంతే కదా. ప్రాణం ఉంటేనే నివాసం అవసరం. ప్రాణం లేదు, ₹1 పెట్టి ఇల్లు కట్టుకున్నా ఆ ఇంట్లో ఉంచుతారా? చనిపోతే ఏమంటారు? కొన్ని గంటలకి సేవ అంటారు. ఆ గంటలు సమయం కూడా దాడిపోయిందంటే ఉంచరు, అక్కడ తీసేయండి. ఇంటికి ఓవరైనా కాటికి పోవాల్సి, సమాధికి వెళ్ళాల్సింది. తన భూమి మీద శ్వాస ఉంటేనే మనిషికి విలువ. అంతకంటే ముఖ్యంగా దేవుని బిడ్డలను మనం తెలుసుకుని ఏంటంటే మన ఆత్మ రక్షణ పొందితేనే భూమి మీద మనకి మనుగడ, లేక దేవుని సన్నిధిలో గుర్తింపు. అది లేదనుకోండి ఎంత బ్రతికినా కానీ ఉపయోగం, ఎంతకాలం బ్రతికినా నిరుపయోగం, వృధా సమయం చేసినట్టు. బూడిద పోసినటువంటి పన్నీరు, విలువైనటువంటి పన్నీరుని బూడిదలో పోస్తే అది బూడిదగా ఉపయోగపడదు, పన్నీరుగా కూడా ఉపయోగపడదు. మిశ్రమ పదార్థం వృధా పదార్థం. కనుక ఈ నా జీవితంలో సమయం ఎలాంటిదంటే పన్నీరు కంటే కూడా విలువ. కనుక దేవుడి వాకులు వినబడతా ఉన్నాయి ఈ రోజుల్లో. మరి దేవుడి గురించి సమీపంగా, గతం కంటే ఇప్పుడు సమీపంగా తెలుసుకోవడానికి వీలు ఉంది. కానీ ఇప్పుడు కూడా తెలుసుకోకుండా మత ఛానల్స్ వాళ్ళు మరి రకరకాలైనటువంటి మరి హింసల చేత ఈ రోజుల్లో మనం కానీ గమనించినట్లయితే మరి పాస్టర్స్ ని చర్చిస్ వెళ్ళే వాళ్ళని ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తాం. కానీ దేవుడు ఇంకా కొంత సమయం ఇస్తా ఉన్నాడు. కొన్ని చట్టాలు కూడా వచ్చి అలా చేస్తా ఉంటే వెంటనే మనం యాక్షన్ తీసుకోవడానికి, న్యాయస్థానానికి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఇంకా సమయాన్ని పొడిగిస్తా ఉన్నాడు. అనేక మంది రక్షణ పొందాలని, అందరూ మరి మారుమనసు పొందాలని, దేవుడి యొక్క పరిశుద్ధత తెలుసుకోవాలని, నిత్య నివాసి దేవునికి బిడ్డలుగా మార్చబడాలని, నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడాలి. లోక స్వార్థలో మనం గమనించినట్లయితే ఏమంటాడు? నా తండ్రి అనేక నివాసములు కలవు, లేని అడుగు తెచ్చి చెప్పుతున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని నేనుండి స్థలంలో ఉంటకు తీసుకొని పోతానంటాడు. కనుక ఏ దేవుడు అయితే ఈ లోకాన్ని సృష్టించాడు, ఏ దేవుడు అయితే నిన్ను నన్ను ఈ లోకాన్ని రక్షిస్తూ ఉన్నాడో ఆ దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. భూమి మీద ఎంతమంది ఉంటారండి? దాదాపు 200 దేశాల కంటే ఎక్కువ ఉన్నాయి. 800 కోట్ల కంటే ఎక్కువైన ప్రజలు ఉన్నారు. ఒకవేళ ఇది అందరూ రక్షణ పొందినా ఆయన అందరికీ కూడా నివాసాలు ఏర్పరుస్తారు. లక్షల మంది చనిపోతా ఉన్నారు. ఆత్మ రక్షణ పొందకుండా చనిపోతే ఆత్మ నిత్య నరకానికి కొనుక్కోబడే స్థితి. నిత్య నరకాన్ని మానవులకి దేవుడు సృష్టించాల, లేక తయారు చేయాల. సాతానికి వాళ్ళ లోకలకి ఆయన దాన్ని
ఏర్పాటు చేశాడు. కానీ సాతాను చేత ప్రేరేపించబడి సాతాను యొక్క వలలో వీళ్ళు చిక్కుని వీరు కూడా దానికి వెళ్ళిపోతాం. కనుక నిత్య నివాసి అయినటువంటి దేవుడికి మనం బిడ్డలుగా మార్చబడ్డాం. కనుక ఇది మనకి చాలా శ్రేష్టమైనటువంటి సమయం. అంతేకాదు ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 33 మోషే రాసినటువంటి మరి పుస్తకం ద్వితీయోపదేశకాండం 33 శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యమునందు బాహువులు కింద నుండును. ఆయన ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయమనను. నిత్య నివాసి అయినటువంటి దేవుడు మనకి నివాస స్థలం. మన నివాస స్థలం ఏంటంటే దేవుడిని ఆశ్రయిస్తాం. దేవుడికి చెంతకు రావడమే మనం నిత్య నివాసాన్ని ఏర్పరుస్తున్నట్లే. బాలు యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల బలమైన ఒక దొడ్డాన్ని నిర్మిస్తున్నానని దేవుడు చెబుతారు. బాలురు చంటి పిల్లలు వారి నోటి స్థుతుల మూలంగా సండే స్కూల్లో ప్రీవియస్ లో పిల్లలు పాటలు పాడుతూ ఉన్నారు, దేవుడు స్థుతిస్తున్నారు. వారి పాటలు వారి స్థుతులు ఊరక బావు. దైవ రాజ్యంలో దేవుడి స్థానం, దేవుడి రాజ్యంలో ఒక పట్టణాన్ని దేవుడు నిర్మిస్తా ఉన్నారు. కనుక నీ నాకు పట్టణాలు కూడా రెడీ అవ్వాలంటే, సిద్ధం కావాలంటే, పూర్తి కావాలంటే మనం కూడా ఏం చేయాలి? ఆయన స్థుతించాలి, ఆరాధించాలి. ఆయన పనిని మనం భూమి మీద జరిగించాలి. ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ ద్వారా ఇల్లు కట్టుకున్నటువంటి వారు కొంత పని జరిగింది, అది పూర్తి అవ్వదు. ఏం కావాలేదంటే 3వ బిల్లు రాలేదన్నా, 4వ బిల్లు రాలేదన్నా, అంటే బిల్లులు రాకపోతే పని అసంపూర్ణం. అలాగే మన యొక్క గృహాలు కూడా పరలోకంలో పరిపూర్ణంగా నిర్మించబడాలంటే మనం చేయాల్సిన పని చేయాలి, ఆయన పనికి భూమి చేస్తేనే మన నిర్మాణం లేకపోతే మన నివాసం పూర్తి. మనకి భూలోకంలో జీవితం చాలా తక్కువ సంవత్సరాలు, 30 ఏళ్ళు బ్రతికినా, 50 ఏళ్ళు బ్రతికినా, 70 ఏళ్ళు బ్రతికినా, 100 బ్రతికినా చాలా తక్కువ. 1000 ఏళ్ళు మళ్ళీ ఎక్కడే నివసించాలి. ఆ తర్వాత దైవరాజ్యం కోసం మనం వెళ్ళాలి. అక్కడ నిత్య నివాసి అయినటువంటి దేవుని ఆశ్రయంలో ఆ పట్టణంలో మనం కూడా నివసిస్తాం. కనుక ఇవన్నీ జరగాలంటే ఆయన నమ్మి ఆయన భూమి మీద స్థుతించి ఆరాధించడం కాకుండా అనేక మందిని ఆయన రాజ్యానికి మనం సిద్ధం చేయాలి. అప్పుడు మాత్రమే ఆయన యొక్క మహాఘనతను, మరి మహోన్నత స్థితిని, పరిశుద్ధతను, నిత్య నివాసాన్ని మనం కూడా పొందేవారుగా, అర్హులంగా చేయబడాలి. కీర్తన గ్రంథం కీర్తనలు 100వ అధ్యాయం, కీర్తనలు 100వ అధ్యాయం 1వ అధ్యాయం 1-2 వచనాలు. సమస్త దేశములారా సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించును, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలను, ఆయన మేపు గొర్రెలను. కనుక మనం దేవుడి ప్రజలుగా యెహోవాయే దేవుడని తెలుసుకున్నటువంటి జనాంగంగా ఉన్నాము. ఆయన ఏం ఆ ఉత్సాహగానంతో దేవుడిని ఆరాధించేవారు. ఆరాధన అంటే దేవుడికి ఇవ్వడం, దేవుడు తీసుకోవడం చాలా తక్కువ. ఎవరి దగ్గరైనా అది ఆరాధన రూపంలో మాత్రమే తీసుకోవాలి. ఏ ఆస్తి రూపంలో తీసుకున్నారు అంతా కూడా ఆయనే. కానీ దేవుడిని స్థుతించే మమ్మల్ని మరి నోటి స్థుతుల మూలంగా దేవుడు స్థుతిస్తున్నామంటే దాన్ని సంతోషంగా స్వీకరించాలి. ఆరాధన చేస్తున్నారు అంటే సాధారణకి చాలా అవమానం. దేవుడిని ఆరాధన చేస్తామంటే సాధారణ పరిసర ప్రాంతాల్లో కూడా కనుక దేవుడిని ఆరాధన చేసే ప్రజలుగా మనము దేవుడి ఆయన చేత పుట్టించబడిన వారుగా, సృష్టించబడిన వారుగా, ఆయన చేత రక్షించబడినటువంటి ప్రజలుగా, మరి ముఖ్యంగా ఆయన మేరకు దేవుడి యొక్క మరి పచ్చిక బయట మనము పరిశుద్ధులుగా మేస్తా ఉన్నాము. దేవుడి గొర్రెలు ఆయన మేపు గొర్రెలు అంటే మనము రక్షణ పొందినటువంటి వారు గొర్రెలు లాంటి సాధు స్వభావం.
గొర్రెలు ఏమన్నా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తాయా, క్రూరంగా ఏమన్నా మరి పుట్టుస్తాయా? చాలా సాధు మనం కూడా అలా ఉండాలని ఆయన మాటలు విని మనం భూలోకంలో దేవుని యొక్క వినయ విధేయత, దేన మనసు కలిగినటువంటి వారంగా, గొర్రె స్వభావం కలిగినటువంటి వారంగా ఆయన అంటే ఆయన ఆలయంలో ప్రతి విధమైనటువంటి మాటలు మనం పెంచున్నామంటే ఆత్మీయంగా మనం వాటిని తింటున్నాం, ఆత్మీయంగా మనం ఎదుగుతున్నాం. ఆత్మ తండ్రికి బిడ్డలుగా ఆశీర్వదించబడే ప్రజలుగా యెహోవా దేవుడిగా కలిగినటువంటి జనులు ఎలాంటి వారంట? ధన్యులు అంటే ధనవంతులు కాదు, ఆశీర్వదించబడేటువంటి వారు బహిరంగంగా నిత్యరాజ్యానికి వారసులు, నిత్య నరకాన్ని తప్పించుకున్నటువంటి ప్రజలు. కనుక వీరిని ధన్యులుగా ఉండదు. కనుక ధనికున్నటువంటి మనము, ధన్యులకు చేయబడేటువంటి మనము యెహోవా రాజ్యానికి వారసులు. మనము ఈ మధ్యాహ్న కాల కొద్ది మాటలతో ప్రభుత్వం మనం స్తుతించి ఆరాధించే వారుగా ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధిస్తున్నాం.